బేబీస్‌కి గనక జాండీస్ వస్తే పాలిచ్చే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఫుడ్ విషయంలో సార్. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. తల్లి బిడ్డకి పసికలు వచ్చినాయంటే పసిరికలు రాగానే తల్లి అన్నీ తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అంటారు. వాళ్ళకి తల్లకు పచ్చికారం తప్ప ఇంకా వేరేది ఏమి ఇవ్వరు. సో ఇది చాలా కరెక్ట్ కాదు. సో జాండీస్కి తల్లి ఫుడ్కి ఏ సంబంధం లేదు. సో చాలా మటుకు అడల్ట్స్లో జాండీస్ వచ్చినప్పుడు ఏంటంటే లివర్ జాండీస్ వల్ల మనం తినలేరు కాబట్టి ఆ ఫుడ్ తినొద్దని చెప్తాం. అంతేగాని పిల్లలకు జాండీస్ వచ్చినప్పుడు తల్లి ఏ ఆహారమైనా తినొచ్చు, తనకు నచ్చిన ఏ ఆహారమైనా తినొచ్చు. అండ్ తనకి నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా కూడా తన ఆహారం తినడంలో ఏ ప్రాబ్లం లేదు. పౌష్టిక ఆహారం తినడమే మంచిది. నీళ్లు బాగా తాగాలి, పాలు తాగొచ్చు, జ్యూసులు తాగొచ్చు, గంజి జావ సూప్ లాగా తాగొచ్చు. తన హైడ్రేషన్ బాగా ఉండి తన న్యూట్రిషన్ బాగుంటే పాలు మంచిగా వస్తాయి. పాలు మంచిగా వస్తే బిడ్డలకి జాండీస్ తొందరగా తగ్గుతుంది. సో పిల్లలు మూత్రము దొడ్డికి సరిగా పోయారనుకోండి, అందులో నుంచి జాండీస్ వెళ్ళిపోతుంది. సో అందుకనే తల్లులు మంచి తినడం వల్ల పిల్లలకి జాండీస్ తొందరగా తగ్గుతుంది. తల్లులు తినలేదనుకోండి, పాలు సరిగా రావు. పాలు సరిగా రాకపోతే బేబీస్ డిహైడ్రేట్ అయిపోతే ఇంకా జాండీస్ పెరుగుతుంది. అందుకనే పిల్లలకు జాండీస్ ఉన్నప్పుడు తల్లులు మాత్రం పౌష్టికాహారం తీసుకోవాలి, మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి.